విశాఖ ఫిషింగ్ హార్బర్ జెట్టి నంబర్ 5లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వన్ టౌన్ సీఐ వరప్రసాద్ ప్రారంభించారు. హార్బర్లో అసాంఘిక శక్తుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను మరింత పటిష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మైలపల్లి లక్ష్మణరావు, సెక్రటరీ మున్నం బాలాజీ, అసోసియేషన్ సభ్యులు ఎం నరసింహరావు, ఏ నరసింహరావు, ఏ చిన్నా, గంగమ్మతల్లి ఆలయ కమిటీ సభ్యులు పిళ్ళా నూకరాజు, సీరం రాము తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఐకు హార్బర్లో ఉన్న పరిస్థితులను అసోసియేషన్ సభ్యులు వివరించారు. హార్బర్లో భద్రతను మరింత ప్రతిష్టం చేసేలా సీసీ కెమెరాల ఏర్పాటుపై సీఐ వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు సీఐను సత్కరించారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో 5వ నెంబర్ జెట్టి పెద్ద పెద్ద బోట్స్ పార్క్ చేస్తారో ఇక్కడ సరైన లైటింగ్ లేదని, అలాగే బోట్స్ ఉన్నప్పటికీ కూడాను వీటికి సెక్యూర్డ్ గా సీసీ క్యామ్స్ ని అరేంజ్ చేయాలనేటటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి బోట్ ఓనర్స్ అందరూ కూడాను ఏకతాటిగా ఒకే మాట మీదకి వచ్చి ఇక్కడ స్వతహాగా స్వయంగా సీసీ క్యామ్స్ అలాగే లైటింగ్ ని ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషించదగ్గ విషయం, అలాగే అభినందించదగ్గ విషయం. సో ఇందులో యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకున్నటువంటి బోట్ ఓనర్లందరికీ, అలాగే బోట్ ఓనర్స్ మన మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారికి, అప్పారావు గారికి, ఇతర పెద్దలందరికీ కూడాను దీనికి సంబంధించి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అలాగే రిమైనింగ్ జెట్టీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి అక్కడ కూడా లైటింగ్ సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క బోట్స్ కి ఒక సెక్యూరిటీ ఉంటుంది. అలాగే ఏదైనా చిన్న చితక దొంగతనాలు జరిగినా గానీ వాటిని మనము ఇమీడియట్ గా డిటెక్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి జరగకుండా ప్రివెంట్ చేయడానికి కూడాను ఉపయోగపడుతుంది. సో వన్స్ అగైన్ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. ఇక్కడ మన ఫిషింగ్ హార్బర్ లో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అన్ని సీసీ క్యామ్స్ ని మానిటర్ చేయడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి అరేంజ్ చేశారు. అది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందని చెప్పి ఇప్పుడే జేడీ ఫిషరీస్ గారు చెప్పారు. విత్ ఆల్ ఎక్విప్మెంట్ అది రెడీ అయిందని. సో దాన్ని ఒక 2-3 రోజుల్లో మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళము స్వాధీనం చేసుకుంటాము. సో అక్కడ నుంచి ఈ సీసీ క్యామ్స్ అన్నిటికి సంబంధించినటువంటి మానిటరింగ్ కూడా అక్కడ నుంచి చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ ఫిషింగ్ హార్బర్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేదా ఇతరత్ర ఏవైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగినట్లయితే కనుక ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరియు ఎవరైతే అలాంటి యాక్టివిటీస్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని చట్టపరంగా కఠినంగా శిక్షించడం జరుగుతుందని తెలియజేస్తుంది. ఈరోజు 5-6 జెట్టీలో సీసీ కెమెరాలు లైటింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు వన్ టౌన్ లా అండ్ ఆర్డర్ సిఐ గారు వరప్రసాద్ గారికి అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. మరి ఈ సీసీ కెమెరా అనేది 500 మంది గస్తీ కాస్తే అంత ఇదో ఒక సీసీ కెమెరాకి అంత సామర్థ్యం ఉంటుంది. అలాంటిది ఇక్కడ 4 సీసీ కెమెరాలు వేసి మరి ఇక్కడ గస్తీకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ సీసీ కెమెరా కారణం ఏంటంటే ఏ జట్టులో కూడా లేవు. ఎందుకంటే నైట్ అయ్యేసరికి ఇక్కడ ఆగతాయిలు వస్తున్నారు, డ్రగ్స్ గంజాయి ఇక్కడ బాగా సేవిస్తున్నారు. ఎవరైనా వాచ్మెన్ కానీ బోట్ ఓనర్లు కానీ వాళ్ళు ఎటువంటి అయినా అడిగితే వాళ్ళు సెల్ఫోన్లు తీసుకోవడము, కొట్టడము, మరి బోట్లో ఉన్నటువంటి సరుకులు లూటి చేయడం జరుగుతున్నాయి. ఇవన్నిటికీ స్వచ్ఛ చెప్పడానికి ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటి వెనక మరి ఇక్కడ బోటు వాళ్ళందరూ సహకారం, అలాగే నా వంతు సహకారం, అందరం ఉమ్మడి సమిష్టి కృషితో ఈ సీసీ కెమెరాని ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఇది ఈ ఒక్క జట్టికే కాకుండా మిగతా అన్ని జట్టీలు కూడా మరి సీసీ కెమెరాలు వేసి మరి ఈ హార్బర్ మరి యొక్క మరి సెక్యూరిటీ పరిరక్షణలో ఉంటే
బాగుంటుందని మరి గతంలో కూడా సిపి గారికి తెలియచేయడం జరిగినది. ఏదేమైనా సరే మరి 178 కోట్లు డబ్బులతో ఈ హార్బర్ డెవలప్మెంట్ చేయడం ముఖ్యం ఎంతైతే ఉందో మీ హార్బర్ కి సెక్యూరిటీ కూడా అంత అవసరం. ఎందుకంటే ఎన్ని కోట్లు పెట్టి ఇక్కడ హార్బర్ డెవలప్మెంట్ చేసామనేది కాదు, సెక్యూరిటీ ఫస్ట్ మాకు కావాలి. ఇదివరకు ఏం జరిగిందంటే బోట్ కళాశాల వేటకు వచ్చే సమయంలోనూ దారి కాసి సెల్ ఫోన్లు డబ్బులు లాక్కున్న రోజులు ఉన్నాయి. మరి ఇటీవల కాలంలో సిఏ గారు వరప్రసాద్ గారు వచ్చిన తర్వాత ఇవన్నిటికీ కూడా నైట్ గస్తీ పెంచి ఇవన్నిటికీ కూడా ఆ దొంగతనాలకి అడ్డు దోపిడీలకి అడ్డకట్టి వేసి మా లాండ్ ఆర్డర్ అనేది మరి చాలా స్ట్రాంగ్ గా ఇంప్లిమెంట్ చేశారు. వారికి సందర్భంగా మరొకసారి మన బోట్ వన తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఎంత ఎత్తుకి ఎదగలేని ఒక్క మెట్టితే స్టార్ట్ చేయాలనేది ఎంత వాస్తవం. మరి ఇక సెక్యూరిటీ పెంచడానికి కూడా ఈ 5 నెంబర్ జెట్టీతో కాకుండా మిగతా అన్ని జెట్టీలు కూడా మరి ఇది ఒక ఆదర్శంగా తీసుకొని అందరికీ కూడా మరి సెక్యూరిటీ కల్పిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనా సరే ఎవరో వచ్చి బాగు చేస్తారనేది ముఖ్యం కాదు. మన ఇల్లు మన జెట్టి వెళ్ళదు, మన ఇల్లు వెళ్ళదు, మన జెట్టి అది మనం ఉన్న వాతావరణం మనమే పరిశుభ్రత చేసుకోవాలి, అలాగే సెక్యూరిటీ కల్పించుకోవాలి. అందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు చేస్తున్నటువంటి ఈ సీసీ కెమెరాలు, ఈ లైటింగ్ అని ఈ సందర్భంగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ.